జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బీఆర్ఎస్ గెలుస్తారంట, కాంగ్రెస్ బీజేపీ బీజేపీ ఏం లేదు, కేసీఆర్ ఏం లేదు. యార్ పని చేస్తారు ఎవరికి ఓడిస్తా. షాద్ నగర్ కి మంచి రోడ్ చేయాలి, మంచి ఎలక్ట్రికల్ రావాలి, వాటర్ రావాలి, మంచి యార్ షాద్ నగర్ కి గల్లీ మంచి చేస్తారు ఎవరికి ఓడిస్తా. మాకు పార్టీ ఏమవుతు, మంచోడు కావాలి అంతే. కాంగ్రెస్ మా కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, కేసీఆర్ లేదు. యార్ మంచి పని చేస్తారు ఎవరికి ఓడిస్తా అంతే. जीतता कौन वो भगवान जाने, उसके हाथ में, मेरे हाथ में नहीं. అయితే 10 ఏళ్లలో ఏమి అనేది డెవలప్మెంట్ గల్లీ గల్లీకు రోడ్లు లేవు. ఇప్పుడు టోటల్ గా వీర్లపల్లి శంకరన్న ఆధ్వర్యంలో టోటల్ గా నేను ఆటో నడిపిస్తా, ప్రతి గల్లీ గల్లీకు సిసి రోడ్ అయింది. ప్రతి గల్లీ చేశారంట, చాలా ఫస్ట్ క్లాస్. 13,50,00,000 అభివృద్ధి పనులు నడుస్తున్నాయి, ఇంకా నడుస్తాయి. అన్నిటికీ టెంకాయలు కొట్టి విడిచిపెట్టిండు. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోతాడు, అవి కూడా వర్క్ నడుస్తుంది. కానీ A1 గా పని చేస్తున్నాడంటే వీర్లపల్లి శంకరన్న చేస్తున్నాడు. మేము ఇన్నేళ్ల సంది ప్రజెంట్ ఎమ్మెల్యే షాద్నగర్ నుంచి ఎమ్మెల్యే శంకరన్న సూపర్ వర్క్ చేస్తున్నాడు. మేమైతే ఆయనకే జై కొడుతున్నాం. అభివృద్ధి మస్తు అభివృద్ధి చేస్తున్నాడు. నో కాంప్రమైజ్, ఓన్లీ ఏంటిది అభివృద్ధి ఆయన ధ్యేయం. పిలిస్తే పలికే నాయకుడు మా వీర్లపల్లి శంకరన్న. A1 కామ్ కర్రాన్న. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో వర్క్ చేసిండ్రు, కానీ పబ్లిక్ లో వర్క్ చేయలేదు. చేసిండు, ఆయన కూడా చేసిండు. వాటర్ తెచ్చిండు, భగీరథ తెచ్చిండు, అన్ని తెచ్చిండు. కానీ మామూలుగా మా సొంటలు అందరినీ మర్చిపోయి గరీబ్ వాళ్ళకి ఏది ఇప్పుడు గరీబానికి జేబులో పైసా తక్కువని వస్తున్నాయి. బస్ ఫ్రీ బస్సే కానీ 200 యూనిట్ కరెంట్ కానీ ఇవన్నీ లబ్ధి మామూలు జనం లబ్ధి పొందుతున్నారు. ఆల్రెడీ ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు 5 లక్షల రూపాయలతోటి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాడు. ఇంకోటి డబుల్ బెడ్రూమ్లు లిస్ట్ వచ్చింది, వాళ్ళకు కూడా ఇస్తున్నాడు. అతి త్వరలో వాళ్ళకు కూడా ఇస్తాడు ఇప్పుడు శంకరన్న. పక్కా చేస్తున్నాడు 100 to 110%. షాద్నగర్ లో సమస్యలు ఇదే, ఇక ట్రాఫిక్ సమస్యలు కొన్ని ఉన్నాయి, చౌరస్తా సమస్య ఉన్నది. ఇక నిన్న మొన్న యూట్యూబ్ లో వస్తూనే ఉన్నది కదా, ఇది కూడా కొంచెం అయిపోతే ఇంకోటి మెయిన్ ఫ్లైఓవర్ చటాన్పల్లి రైల్వే గేట్ చాలా నానా తంటలు పడుతున్నాం ఆడ. ఆ ఫ్లైఓవర్ అయితే చాలా రైల్వే गेट का 2 साल से पेंडिंग पड़ा. 2 साल नहीं, पिछले 10 साल से पेंडिंग में है वो. अब से नहीं है. क्या कर रही है बीआरएस से, क्या कर रही है अभी ఎమ్మెల్యే శంకరన్న చొరవ తోటి ఈ రైల్వే బ్రిడ్జ్ ఒక్కటైతే ఇక మాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఇక మామూలుగా మనుషులకు ఉండే సమస్యలు ఉండనే ఉంటాయి. జీవితకాలం మంచి బతికినన్ని రోజులు సమస్యలు ఉండనే ఉంటాయి. అంతేనా కదా. జబర్దస్త్ అయినాయి. A1 మంచిగా సూపర్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బీఆర్ఎస్ గెలుస్తా అనుకుంటున్నారా, కాంగ్రెస్? బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా అవి చేసి ఆపేసి కదా, అందు గురించి దాని మీద ఎక్కువ ముగ్గు చూపుతారు. బీఆర్ఎస్ మీద కొద్దిగా ఎమ్మెల్యే సాబ్ ఉన్నందుకు ఎమ్మెల్యే సాబ్ ఉన్నందుకు గెలిస్తే గెలవాలి. ఎమ్మెల్యే సాబ్ ఆయన జిల్లా శంకర్ ఉండు కదా, ఆయన ఉన్నందుకు గెలిస్తే రావాలి. రేవంత్ రెడ్డి చేయట్లేదంటవా ప్రభుత్వం? డెవలప్మెంట్ ఏం చేయట్లేదంటవా? ఈడ శాతం అయితే ఏం చేస్తారు ఆయన? ఏం చేస్తారు? ఇప్పుడు ఆడ బ్రిడ్జి కడతాను, బ్రిడ్జి అట్లే ఉంది. ఇక్కడ కమలాం రోడ్కు ఆడ పై ఊరేస్తాను, అది అక్కడనే పోయింది. ఇవన్నీ మన 10 రోజుల కింద ఇది మొదలు పెట్టి తవ్వుతామన్నది ఇది అక్కడనే పోయింది. అది ఎక్కడ పనులు అక్కడ పెండింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ గెలుస్తుంది అంటారా, బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారా? టీఆర్ఎస్. నాకు కాంగ్రెస్ మనం మనుషులం, మన కేసీఆర్ మనుషులం మేము. నాకు అవసరం లేదన్న, నేను ఓటు పేరు చెప్పానప్ప. నాకు నచ్చినోడు కేసీఆర్ సార్. అది ఏం చేయకపోని మనకు నచ్చిండు అంతే. గులాబీ జెండా ఏంటంటే ఆడ ఉంటుంది అంతే. మనము కేసీఆర్కి చేస్తాం మనం, దాని తప్పు ఏం లేదన్న. నాకు తప్పు ఉండే చెప్పండి అంటే ఆ పార్టీ ఆయన వాళ్ళు నా అభిమానం అంటే నాకు నచ్చిన ఆయన కేసీఆర్ సార్. నా ఇష్టం అది, నేను ఆయనకే ఇస్తాను. మీరు ఏమని అనుకోండి, తప్పు అయితేనేమో కొట్టండి, తప్పు అయితేనేమో అది చేయండి. మన కేసీఆర్ నచ్చింది మనకు. ఆయనతో నాకు సంబంధం లేదప్ప, రేవంత్ రెడ్డితో నాకు సంబంధం లేదు, ఆయనతో నాకు సంబంధం లేదు. మన పార్టీ టీఆర్ఎస్ అంటావు. టీఆర్ఎస్ ఫుల్
మెజారిటీతో టీఆర్ఎస్ గెలుస్తుంటారా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా అయితే అంటే కాలనీల అభ్యర్థిని బట్టి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎవరు నిల్చుంటారు అన్నది కంప్లీట్గా క్యాండిడేట్ని బట్టి డిసైడ్ చేయడానికి వస్తుంది అంతే ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ మంచి చేస్తున్నా బీఆర్ఎస్ అంటారు వర్క్స్ మంచి చేస్తున్నారా? అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ బాగానే చేస్తుంది. ఇప్పుడు సీసీ రోడ్లు వేయడం అవన్నీ వేయడం మంచిగా చేస్తుంది. కాకపోతే క్యాండిడేట్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అని అనేది మనం చెప్పలేము. కాకపోతే క్యాండిడేట్ అక్కడ నిల్చున్న క్యాండిడేట్ని బట్టి డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. అంటే గత ప్రభుత్వం చేయలేదంటవా? మన బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంట వర్క్స్? చేసింది. కాకపోతే ఏంటంటే ఇంకెక్కువ ఇంకా దానికంటే ఇప్పుడు సీసీ మెయిన్గా కావాల్సింది ఏంటంటే సీసీ రోడ్స్ అవన్నీ వేయడం కదా, అవన్నీ బాగానే చేస్తుంది. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేటా కాంగ్రెస్ క్యాండిడేటా అన్నది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్ని చూసి కూడా ఓట్స్ వేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కాంగ్రెస్ గెలుస్తుంటారా బీఆర్ఎస్ గెలుస్తుంటారా? కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకో బీఆర్ఎస్ గెలవదంటారా? ఇంక బీఆర్ఎస్ ఏమన్నా పని చేయట్లేదంటవా? వర్క్స్ ఏం చేసినారో మాకైతే అదే ఇప్పటిదాకా 10 ఏళ్ళ గడేసినారు, లైట్లే లేవు. మస్తున్నాయి. వాళ్ళని ఎందుకు అనాలి, వీళ్ళని ఎందుకు అనాలి? మనం కాంగ్రెస్ కాంగ్రెస్ చేస్తాం. ఎవరిని ఎందుకు అనాలి చెప్పు? వాళ్ళు చేయలేదు, మనకు ఎవరేం చేయరు. అభిమానం అంతే. ఇప్పుడే కాదు, 50 ఏళ్ళ నుంచి కూడా అభిమానం ఒకటి. మనకి ఇక్కడ ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా మంచిగానే చేసేది. ఇక ఇప్పుడైతే మనకు ఏం మంచిగా అనిపించలేదు కాబట్టి మేము కాంగ్రెస్ చేస్తాం. మనకంతా తెలియదు, మనం అభిమానంతో చెప్పినాము. ఓటు కూడా అక్కడనే ఇస్తాం. అయిపోయి మనకు సమస్యలు ఏం చెప్తాం చెప్పే మనం అంత తిరిగే ఓపిక ఉండదు. మనకి ఏం లేదు. ప్రజకులకు అనేది ఏం చేయలేదు, ఎవరు చేయలేదు. వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదు. కాంగ్రెస్ చేయలేదంటారు, బీఆర్ఎస్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఒకటి ఇంత పెద్ద టౌన్ కదా, కమిటీ వాళ్ళలేదు, ఎవరు చేయలేదు. మస్తు సార్లు అంజయ్ యాదవ్ తానికి పోయినాము, ఇప్పుడు శంకరన్న తానికి పోయినాము, అందరి తానికి పోయినాము. చేస్తాడు ఈయన, ఈ ఎమ్మెల్యే చేస్తాడు. ఆయన అయితే 10 సార్లు పోయినాము ఆయన దగ్గరికి, చేయలేదు. చేస్తాడు ఆయన అయిపోయింది. చేయలేదంటున్నారు. కాంగ్రెస్ అయినా కమిటీ వాళ్ళు లేదు, శాతం ఇంత పెద్ద టౌన్ అట్లా కమ్యూనిటీ హాల్ లేదంటారు. ప్రోగ్రామ్ సమస్యలు చెప్పడానికి కూడా లేదంటారు. లేదు అట్లా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంటారా బీఆర్ఎస్ గెలుస్తుంటారా? కాంగ్రెస్ ఇప్పుడు లీడ్లో ఉంది. ఇప్పుడైతే లీడ్ ఉంది. ఇంకా కాంగ్రెస్ పనులు బాగా చేస్తుంటారా? చేసింది కూడా పని కూడా. బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఏం చేయలేదు. బీఆర్ఎస్ అంతకుముందు చేసి ఉండే పని, ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు రన్నింగ్ ఉంది. ఇప్పుడు శంకర్ మా షాద్నగర్ అయితే శంకర్ అయితే చూసుకుంటున్నాం బాగానే విషయం. అంతకుముందు టీఆర్ఎస్ కూడా చాలా మంచి చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా కాంగ్రెస్ చాలా మంచి చేస్తుంది. బీఆర్ఎస్ ఏం చేయలేదంటారా? బీఆర్ఎస్ చేసింది, చేయలేకలేదు. బీఆర్ఎస్ కూడా చేసింది. మా విధంగా అయితే కాంగ్రెస్ ఇప్పుడు మంచిగా ఉంది. ఇది కూడా షాద్నగర్ రోడ్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నిన్న మొన్న అన్ని శంకుస్థాపన చేసారు ఒక 1 వీక్ బ్యాక్ ఉంది. వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. వాటర్ ప్రాబ్లం బీఆర్ఎస్ నుంచి వాళ్ళు అదే చూస్తారు. ఇప్పుడు ఇది కూడా కంటిన్యూ నడుస్తుంది. కరెంటు కూడా ప్రాబ్లం ఏం లేదు, అన్ని కంటిన్యూ ఉన్నాయి. మున్సిపాలిటీ చెత్త అన్ని కంటిన్యూ మంచిగా ఉన్నాయి. అన్ని ఏం లేదండి, అన్ని కూడా బాగున్నాయి. ట్యూబ్ లైట్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఇంకా లైటింగ్ కూడా కొన్ని ఎక్కువనే అయిపించారు ఈ మధ్య ఇప్పుడు కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ గెలుస్తుంటారా బీఆర్ఎస్ బీజేపీ? మొత్తం తగాఫర్ ఉంది. ఎవరికి ఏం చెప్పని కాదు, అందరు 50-50 ఛానల్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది, కితాబద్ధం ఎట్లా ఉంది? పర్వాలేదు సార్. కాంగ్రెస్ ఇంకా కోలుకోనికే చాలా టైం పడుతుంది. బీఆర్ఎస్ ఇయటం బాగానే ఉండే అనమాట. ఇప్పుడు బీఆర్ఎస్ ఇయటం చూడాలి. మన కేసీఆర్ సార్ ఇయడం కొంచెం చల్లబడ్డాడు, దానివల్ల చూడాలి సార్. సమస్య అంటే మెల్లమెల్ల వీళ్ళటంగా వీళ్ళకి ఇంకా టైం ఇంకా కావాలా వీళ్ళకి కాంగ్రెస్కు. ఇంకా చేస్తూ వర్క్ అయితే చేస్తూనే ఉన్నాయి. రోడ్స్ పడుతూనే ఉన్నాయి, అట్లా ఏం లేదు. పర్లేదు సార్. అన్నిటికీ 50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ ఏది గెలుస్తుంది? 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. రెండు సగం సగమే వస్తాయి. ఎవరేం గెలవరు, ఇద్దరు సగం సగమే వస్తారు. బీజేపీ గెలవదంటారా? బీజేపీ ఇక్కడ కొంచెం కష్టం సార్. ఇక్కడ లోపల కొంచెం వాళ్ళది ఎట్లా అంటే క్యాడర్ అనేది తక్కువ ఉందన్నమాట. ఇక్కడ
అట్లా బలపరిచుకుంటే వాళ్ళకి బీజేపీ గెలిచే అవకాశం ఉందా? బీజేపీ గెలిచి చాలా కష్టం ఇక్కడ బీజేపీది. మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ మేబీ టీఆర్ఎస్. ఓకేనా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా సార్, జిహెచ్ఎంసీ అది బీఆర్ఎస్ గెలుస్తుంటారా, కాంగ్రెసా, బీజేపీయా? మీ స్పందన ఏంటి? రెండు గిట్ట తక్కువ ఉన్నాయి. ఇది గెలుస్తా అది గెలుస్తా లేదు, రెండు గిట్ట మంచిగానే ఉన్నాయి. కాంపిటీషన్ మంచి వాళ్ళు గట్టి వాళ్ళే ఉన్నారు. బీజేపీ గెలవదంటారా? బీజేపీ కష్టం. క్యాండిడేట్ బట్టి చేస్తారా ఎలక్షన్స్ ఎట్లా? బీజేపీ ఇక్కడ ఎక్కువ లేదు. బీజేపీకి ఎవరు అది చేస్తారు? ప్రధాన సమస్య శంషాబాద్లో షాద్నగర్లో ఉన్న సమస్యలు ప్రధానంగా రోడ్లు కానీ మున్సిపాలిటీ ఏమన్నా? మున్సిపాలిటీ ఇక మీరు చూస్తలేరా రోడ్లు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఎట్లా ఉన్నాయి, గుంతలు అవి ఇవి తిరిగేటివి చేసేటివి అందరు తిరుగుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి, అట్లే ఉన్నాయి. పెండింగ్ పెట్టున్నారు మొత్తం. పెండింగ్ ప్యాచ్ వర్క్ అంతే. బీఆర్ఎస్ చేశారు మంచిగా, కాంగ్రెస్ చేసినంటారు? ప్రభుత్వం మంచి చేసినంటారా, ఈ ప్రభుత్వం మంచి చేసినంటారా? ఇక బీఆర్ఎస్ చేసింది మంచిగానే చేసింది. కాంగ్రెస్ ఇక వచ్చి ఎన్ని రోజులే? దగ్గర ఇప్పుడు అయింది కదా, దగ్గర 2 నెలలే. వస్తుంది. సంవత్సరం అవుతుంది. అదే. ఇక చూద్దాం వాళ్ళు గిట్ట ఏం చేస్తారు ఏం కదా తెలుస్తుంది కదా. అయితే ఇప్పుడు పర్లేదా, మంచిగా ఉంది కాంగ్రెస్ పాలన? మంచిగానే నడుస్తుంది, మంచిగానే ఉంది. మున్సిపాలిటీ ఏమన్నా? మున్సిపల్ ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది ఇక ఏమేమి అయ్యేది ఏమేమి చేసేది. ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటారు కదన్నా. అన్న అదే ఇప్పుడు ఏది గెలుస్తుంటారు, బీజేపీయా, టీఆర్ఎస్, కాంగ్రెస్? ఈడైతే 27 వార్డ్ అన్న ఇది. ఉమ్. ఈడైతే బీజేపీ గెలుస్తుంది. బీజేపీ గెలుస్తుంది. బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్ పనులు ఏం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చేయట్లేవు వర్క్లు? వర్కులు అంటే వేసాయి కానీ ఈడ పైన మోడీ సాబ్ ఉన్నాడు కదా, వర్క్ బాగుంది, సార్ బాగుంది. ఇక 27 వార్డులో మంగా విజయ్ అనేది ఆయన యూత్ లో ఫాలోయింగ్ కానీ ఏమన్నా కానీ మంగా విజయ్ బాగుంది. పనులు ఎలా చేస్తున్నారు ఏంటి? ఇక పనులు ఉన్నాయన్న మంచిగానే ఉన్నాయి. మంచి రోడ్ వర్క్స్ కేంద్రంలో మోడీ సాబ్ ఉంది కాబట్టి గల్లీలో కూడా బీజేపీ రావాలని యువత అనుకుంటుంది. గెలవాలి 27 వార్డులో భారీ మెజార్టీతో గెలుస్తుంది, గెలిపిస్తాం కూడా. బీజేపీ గెలుస్తుంది, గెలుస్తుంది, 100% గెలుస్తుంది. అది మా నమ్మకం, మా హోప్. అది కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసే పనులు మాకు ఏం కనబడట్లేదు, చేయట్లేదు. అంటే నేను ఏమంటున్నా అంటే కేంద్రం ఇస్తేనే కదా వీళ్ళు మాకు ఇచ్చేది, కేంద్రంతో మాకు నడుస్తుంది. కాబట్టి మేము గల్లీలో కూడా బీజేపీ గెలిపించుకోవాలనుకుంటున్నాం కాబట్టి బీజేపీ గెలుస్తుంది, భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఓకే, అంతే. ఈ రెండు గెలవంటారు. గెలుస్తుంది తెలియదు. మీది ఇక్కడ 27 వార్డులో మంగా విజయ్ ఘన విజయం ఖాయం. ప్రధాన సమస్యలు ఏమన్నా షాద్నగర్లో? శాతం తెలియదు, మా వార్డు వరకు అయితే మేము చెప్తున్నాం బీజేపీ ఖచ్చితంగా ఖాయం. రోడ్డు విషయంలో కానీ ఏమన్నా? రోడ్డు విషయం మంచిగా రోడ్స్ కానీ సీసీ రోడ్లు కానీ? సీసీ రోడ్లు మొన్ననే రీసెంట్గా వేసారు, రీసెంట్గా రోడ్లు గిట్ల అన్నీ వేసారు, అంత బాగానే ఉంది. ఎవరు గెలుస్తుంది అంటారు? ఏ పార్టీ, బీజేపీయా, కాంగ్రెసా, టీఆర్ఎస్? బీఆర్ఎస్. ఎందుకు? ఎందుకంటే ఫ్యూచర్లో అన్ని వర్కులు చేసిన కళ్యాణ లక్ష్మి అని, రైతు బంధు అని చాలా పనులు చేసిండు. ఫ్యూచర్లో గిట్ట ఇంకా వచ్చేది కేసీఆర్. ఎందుకంటే నేను మా ఫ్యామిలీ గిట్ట చాలా మందికి హెల్ప్ చేసారు. ఇప్పుడు మా ఇంట్లో మహాలక్ష్మి వచ్చింది ఒకటి, అది హెల్ప్ అయింది మాకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సీసీ రోడ్లు బిఫోర్ గిట్ట అయినాయి, ఇప్పటికైతే ఇంకోటి ప్రజలలో గిట్ట మంచి పేరుంది సార్, కేసీఆర్ సార్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి గిట్ట మంచి పేరుంది. ఇంకోటి ఏంటంటే అంజనాగిరి బాగా పనిచేసిండు, ఎందుకంటే ఫ్యూచర్ గిట్ట బాగా చేసిండు, అందరికీ హెల్ప్ అయితే చేసిండు బాగానే. కాంగ్రెస్ చేయలేదంటారా? కాంగ్రెస్ చేయలేదంటారా? రేవంత్ రెడ్డి ఏంటంటే కొన్ని పనులు చేసిండు, కొన్ని పనులు చేయలేడు. అంటే కొంచెం అన్ని హామీలు ఇచ్చిన అన్ని చేయలేదు, హామీలు ఇచ్చినన్ని చేయలేదంటారు. కొన్ని బెస్ట్ అందరికన్నా కొంచెం బెస్ట్ కేసీఆర్ కొన్ని పనులు ఎక్కువ చేసిండు. రేవంత్ కూడా చేసిండు కానీ అన్ని కొన్ని చెప్పింది చేయలేడు, అంతే. హామీలు ఇస్తుంది కానీ చేయలేదు. ప్రధాన సమస్య ఉన్నా షాద్నగర్లో? సమస్యలు ప్రధాన రోడ్డు విషయంలో కానీ ఏమన్నా? రోడ్డు విషయంలో అయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక రోడ్లు అయినాయి బాగానే, సిసి రోడ్లు బాగానే అయితే, శంకరానికి బాగానే పనిచేస్తుంది. ఇప్పుడైతే మెయిన్ అయితే బిఫోర్ కేసీఆర్ సార్ అయితే బాగా పనిచేసింది. ఇప్పటికంటే 90% అది, ఇదేమో 50% ఇది, అంతే. రేవంత్ రెడ్డి కూడా మన ఏమన్నా డబ్బా ఇంద్రమిల్లు ఇచ్చారు, ఫ్రీ బస్ అన్నారు కదా. ఫ్రీ బస్సు చాలా మంది లేడీస్కి అయితే నుల్లి అవుతున్నాయి కదా, దానివల్ల వద్దా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రీ బస్ చాలా మంది చైన్ గొలుసు గిట్ట లాగిపోతారు, అంటే దిగిపోతారు, లేడీస్ ఎక్కడ పోతారు,
దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది లేడీస్. ఓకేనా, ఇప్పుడు భర్త ఎంట పోతే ఏం కాదు, బైక్ మీద ఇద్దరు పోతే ఏం కాదు. ఫ్రీ బస్ ఇప్పుడు మాకు ఫ్రీగే కదా, ఒకరు పోతురు ఒకరు పోతలేరు.